మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని గోమారం, చిన్ని, గొట్టిముక్కల గ్రామాల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదల సొంతింటికల్లో భాగంగా నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా లబ్దిదారుల పిలుపు మేరకు నేడు నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజురెడ్డి, కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు విచ్చేసి స్థానిక నాయకులు పీసీఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి, మాధవరెడ్డి, నవీన్ గుప్తలతో కలిసి భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఆవుల రాజురెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ నాయకులు శ్రీనివాస్ గుప్తా, పీఏసీఎస్ బైక్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, గోమారం మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ కమలాపూర్ సింగ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పిలుపు మేరకు ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఎంతో కళ్ళబొల్లి మాటలు చెప్పి పేదల బతుకుల్లో నీళ్లు పోసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చరమగీతం పాడిన తర్వాత 6 గ్యారంటీలో భాగంగా ఇందిరమ్మ ఇల్లు వచ్చిన సంతోషంలో పేదలంతా సంతోషంగా ఉన్నారు. ఈరోజు వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ వచ్చిన ఇంటికి భూమి పూజ నిమిత్తం మమ్మల్ని అందరినీ, కాంగ్రెస్ పార్టీ నాయకులను, రేవంత్ అన్నను కృతజ్ఞతాభావంగా ఈరోజు అందరినీ పిలవడం జరిగింది. మేమందరం కూడా ఈరోజు గోమారంలో భూమి పూజ కార్యక్రమంలో నిమగ్నమైనాం. ఈరోజు పేదలంతా ఎంత సంతోషంగా ఉన్నారంటే ప్రతి ఆడపడుచును చూస్తే ఎన్నో ఏళ్ళ నిరీక్షణ తర్వాత వచ్చిన సంతోషం వాళ్ళలో కనబడుతుంది. కానీ ఓర్వలేని ఈ గ్రామానికి చెందినటువంటి ఎమ్మెల్యే గారు ఎందుకు ఇల్లు ఇయ్యలేదో దానికి సమాధానం చెప్పకుండా కొంతమంది ఆకతాయిల నీటికి పంపించి, మరి ఇది అఫీషియల్ ప్రోగ్రాం కాకపోయినప్పటికీ కూడా కావాలని కాంగ్రెస్ పార్టీకి ప్రాబల్యం పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ గోమారంలో రోజు రోజుకు పెరిగి మరి బీఆర్ఎస్ అంతరించిపోతుందనే బాధతోని మరి విషం కక్కుతూ ఈరోజు కొంతమందిని పంపించడం జరిగింది. ఖబర్దార్ సునీతారెడ్డి గారు, ఎక్కడ కూడా అప్రజాస్వామికంగా మేము వ్యవహరించట్లేదు. నీవు నిజంగానే వేరే పార్టీ వాళ్ళను, రాజకీయాల్లో వాళ్ళను గౌరవించడం నేర్చుకున్నట్టయితే ప్రతి ఒక్కరు మీకు కూడా గౌరవం ఇస్తారు. కానీ ప్రతి చిన్నదాన్ని రాజకీయం చేస్తూ చిల్లర వల్ల రాజకీయాలు చేస్తున్నామంటే ఉమ్మడి జిల్లాలో ఎవరు లేరు. నువ్వు తప్ప ఎవరు కూడా చిల్లర రాజకీయాలు చేయటం. నీతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, చూసి నేర్చుకోవాల నుంచి. మరి అధికార పార్టీలో ఉన్న నాయకులకు ఏ మాత్రం విలువిస్తున్నారు, మీరే పార్టీ విలువిస్తున్నారు. ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కష్టపడి ఈరోజు 6 గ్యారంటీలను, ప్రజాపాలన ప్రభుత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం చేస్తుంటే ఎక్కడ ప్రజల్లో మీ పరపతి తగ్గిపోయి వచ్చే ఎన్నికల్లో మరి దాఖలాలు లేకుండా పోతామనే భయంతో మీరు ఈరోజు చర్యలకు పాల్పడుతున్నారు. కాబట్టి మీలాంటి చిల్లర రాజకీయాలు మాకు రావు. మేము నిత్యం ప్రజల్లో ఉంటున్నాం, నిత్యం ప్రజల సంక్షేమం కొరకు పనిచేస్తున్నాం. మీలాగా కేవలం రాజకీయాల చుట్టూ, ప్రోటోకాల్ల చుట్టూ తిరగట్లేదు. ప్రోటోకాల్ అనే పదం వింటేనే సిగ్గేస్తుంది మాకు. ఈరోజు రాష్ట్రంలోనే ప్రోటోకాల్ అనే పదానికి వాల్యూ తీసేసిన పరిస్థితిని ఇది ఇలా మీకు తెలుసు. ఇవాళ జరుగుతున్న జక్కప్ప దోషంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్న సందర్భంగా ప్రజలందరూ కూడా ప్రజాపాలన ప్రభుత్వాన్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. గోమారం గ్రామానికి ఇప్పుడు 40 ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఒక్కసారి 40 ఇండ్లు రావడం గోమారానికి, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అది తట్టుకోలేక ఇలా జరుగుతుంది. ఇప్పుడు కూడా చెప్తున్నాను, గోమారానికి అత్యధిక ఇండ్లు ఇచ్చి తీరుతాం. గోమారంలో ప్రతి పేదవాణి, ప్రతి గుడిసెను తీసేసి ఇల్లు నిర్మించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.